హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ముందు రోజు మా ఊర్లో పాలకావళ్ళ ఉత్సవం అయితే జరుగుద్దండి. ఆ వీడియో అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఈ వీడియో క్లిప్పింగ్ వచ్చేసి కార్తీక సోమవారం 3వ వారం కాలువ దగ్గర మా ఆడబడుచు నేను కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకుంటున్నామండి. ఆ రోజు షూట్ చేసిన వీడియో క్లిప్పింగ్ అయితే ఈ వీడియోలో యాడ్ చేశాను. ఈ సంవత్సరం కార్తీక మాసంలో సోమవారాలన్నీ కూడా చాలా చక్కగా అయితే చేసుకున్నానండి. ఫస్ట్ వారం వచ్చేసి ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, గార్డెన్ పార్టీ ఉందనేసి కొమరపాలెం అయితే వచ్చానండి. అత్తయ్య గారి ఇంటి దగ్గరే ఇక్కడ కాలువ దగ్గర అయితే కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకున్నాను. సెకండ్ వారం వచ్చేసి కార్తీక పౌర్ణమి వచ్చింది కదా, ముందు రోజు సండే పౌర్ణమి పూజ చేసుకుని సెకండ్ రోజు కూడా గుళ్ళోకి పౌర్ణమికి అన్నీ ఇచ్చుకున్నాను అనేసి వీడియో అయితే మార్నింగ్ మీతో షేర్ చేసుకున్నాను కదండి. ఆ రోజైతే అమ్మ వాళ్ళ ఇంట్లో కార్తీక దామోదరుడి పూజ అయితే చేసుకున్నానండి. ఈ పూజ వచ్చేసి 4వ వారం అండి. 3వ వారం వచ్చేసి వైజాగ్లో చేసుకున్నాను. 4వ వారం వచ్చేసి మళ్ళీ కొమరపాలెం అయితే వచ్చామండి. అది కూడా శ్రీశక్తి పీఠం దగ్గర కోటి కుంకుమర్చన పూజ జరుగుతుందనేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో షేర్ చేశాను కదా, లాస్ట్లో వెళ్ళామని. 4వ కార్తీక సోమవారం రోజు ఇలా కాలువ దగ్గర కార్తీక దామోదరుడి పూజ చేసుకున్న తరువాత అక్కడికైతే వెళ్ళామండి. ఈ విధంగా కార్తీక మాసం 4 సోమవారాలు కూడా చాలా చక్కగా అయితే చేసుకున్నాను ఈ సంవత్సరం. అలాగే ఈ వీడియో వచ్చేసి కొమరపాలెం గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ముందు రోజునే పాలకావళ్ళ ఉత్సవం అయితే జరుగుద్దండి. ఇలా గ్రామం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని రథంలో ఊరేగిస్తారు. అలాగే మహిళలందరూ కూడా కలశాలు పట్టుకుని ఊరేగింపుగా అయితే తిరుగుతారండి. ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మాల వేసుకున్న మృగంలందరూ కూడా పాలకావిళ్ళని అయితే ఎత్తుకు తిరుగుతారండి. ఈ పాలకావిళ్ళు ఎత్తుకున్న స్వామిలకు అందరూ కూడా పసుపు నీళ్ళు అయితే పోస్తారు ప్రతి ఇంటి దగ్గర కూడా. చాలా బాగా చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా షష్ఠి ముందు రోజు. అలాగే ఈ పాలకావిళ్ళ ఉత్సవం పూర్తయిన తర్వాత ఈవినింగ్ స్వామివారి కళ్యాణం కూడా జరుగుద్ది.
కదండి, మా గ్రామంలో జరిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పాలకావళ్ళ ఉత్సవం అయితే కనుల పండగగా జరిగింది. పాలకావళ్ళ ఉత్సవం పూర్తయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి స్వామివారి కళ్యాణం కూడా జరుగుద్దండి. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి నెక్స్ట్ డే మార్నింగే 4 కాడ నుంచి అభిషేకాలు, హోమం అంతా స్టార్ట్ అవుతుంది. షష్ఠి హడావిడి అయితే మార్నింగ్ ఉంటుందండి. చూసారు కదా, లైటింగ్ అంతా కూడా చాలా బాగా పెట్టారు. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.